మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఒకటి వచ్చింది. స్వయంగా ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి విప్పనట్టుగా చెప్పనట్టుగా ఓ అప్డేట్ ను ఎక్స్ వేదికగా వెల్లడించాడు. చిరంజీవితో తాను తెరకెక్కించబోతున్న సినిమాలోని శంకర్ వరప్రసాద్ పాత్రను చిరంజీవి గారికి పరిచయం చేశానని, ఆయన దానిని ఎంతో ప్రేమిస్తూ ఎంజాయ్ చేశారని అనిల్ పేర్కొన్నాడు. ఇంకెందుకు లేటు, వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోదామని చిరంజీవి సలహా ఇచ్చినట్లుగా అనిల్ తెలిపాడు. నిజానికి చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇంట్లో వాళ్ళు ఆయన్ని శంకరం బాబు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. చిరు అనిల్ సినిమా ఉగాది రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోబోతోందని ఇప్పటికే వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తున్నాయి. జూన్ నుండి రెగ్యులర్ గా షూటింగ్ ను ప్రారంభించి అక్టోబర్, నవంబర్ మాసాలకు గుమ్మడికాయ కొట్టేస్తారు. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అదే విషయాన్ని అనిల్ రావిపూడి సైతం ఈ ఎక్స్ పోస్టులో తెలిపాడు. చిరు నవ్వుల పండుగ బొమ్మకు శ్రీకారం అని పేర్కొన్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పాడు అనిల్. రచయితగా పలు సక్సెస్ మూవీస్ చేసిన అనిల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి నుండి వెనుతిరిగి చూడకుండా వరుస విజయాలను అందుకుంటున్నాడు. యువ కథానాయకులతోనే కాదు, స్టార్ హీరోలను సైతం తాను డీల్ చేయగలనని సరిలేరు నీకెవరు సక్సెస్ తో అనిల్ రావిపూడి నిరూపించాడు. అలానే సీనియర్ స్టార్స్ అయిన బాలకృష్ణ, వెంకటేష్ తోనూ సూపర్ హిట్లను అందుకున్నాడు. అనిల్ లోని ఈ ప్రతిభను గుర్తించే మెగాస్టార్ అవకాశం ఇచ్చారని మెగా అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడితో ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. సుస్మిత కొణిదల నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.